ఆప్కి అదాలత్లో లోక్ జనశక్తి నేషనల్ పార్టీ యొక్క ప్రెసిడెంట్ చిరాగ్ పాస్వాన్ మీద ఆరోపించబడ్డ తరువాతి ఆరోపణ ఏంటంటే ఈయన పాలిటిక్స్ లో రివెంజ్ తీసుకుంటారని. నాలాంటి అమాయకుడు ముఖం చూసి కూడా పగ సాధించే రాజకీయం చెప్తున్నారు. ఏం చెప్పాలి? నితీష్ కుమార్ జీ మిమ్మల్ని అవమానపరిచారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, మిమ్మల్ని కష్టపెట్టారు. ఆ పగ మీ మనసులో పెట్టుకున్నారు. మీరు 2020 ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే 2020 ఎలక్షన్ అంటే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్. అప్పుడు నేను ఫస్ట్ బీహార్ అని మేనిఫెస్టోని క్రియేట్ చేశాను. అందులో బీహార్కి కావాల్సిన అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బీహార్లో రెవెన్యూని ఎలా పెంచటం, బీహార్లో రిలీజియస్ టూర్ని ఎలాగా పెంచడం అనేదాన్ని. మాది ఆగ్రో ఫోర్ స్టేట్. ఇక్కడ ఫార్మర్స్ యొక్క సమస్యల్ని ఎలాగా తీర్చేది, అక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టుకుని అక్కడి నుంచి దొరికిన మనకి ప్రొడక్షన్ ని మన దేశంలోనూ బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నాం. నితీష్ కుమార్ పార్టీ 43 సీట్లను లాక్కునొచ్చారు. మీరు ఆ ఎలక్షన్ లో నితీష్ కుమార్ కి అగెనిస్ట్ గా లేదు, ఆయన ఎదిరించి నేను ఎలక్షన్ నించలేదు. బీహార్ ఫస్ట్ అనే మేనిఫెస్టోని గవర్నమెంట్ ఒక భాగం చేయాలని అనుకున్నాను. అలయన్స్ లో ఉండడం వల్ల మేమేం చేయలేకపోయాం. నా దగ్గర 2 చాయిస్ ఉండింది. ఒకటి, అలయన్స్ లో నేను వేరే పార్టీకి వెళ్ళేవాడిని, విచ్ వాస్ అన్ ఆర్జేడీ కాంగ్రెస్ ఎవ్రీథింగ్. నేను మోడీ యొక్క హనుమాన్ కదా, ఏమీ చేయలేకపోయాను. ఆయన ఎదిరించి ఏమీ చేయలేకపోయాను. అప్పుడు ఆ సమయంలో మనం ఒంటరిగా ఎలక్షన్లో నించోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పూర్తి మనసుతో ఎలక్షన్లో నించున్నాం, గెలవడానికే నించున్నాం. గెలవలేదు, కానీ కాస్త నష్టం జరిగింది. మీకు నష్టం తక్కువుంది, నితీష్ కుమార్కి ఎక్కువుంది. ఆయన కష్టపడుతుంటే మీరు నవ్వుకున్నారట. అలా అంతా ఏం లేదు. అలా అంతా ఏం లేదు సార్. మిగతా వాళ్ళ కష్టం చూసి సంతోషపడేవాడిని నేను కాదు సార్. నా అచీవ్మెంట్ చూసి ప్రౌడ్ గా నేను ఫీల్ అవుతాను. మిగతా వాళ్ళు కష్టపడే చూసి నేను సంతోషపడను. అంతేగాని చెప్పలేదు, మీ చిన్నాన్నే చెప్పారు. పశుపతి పారస్. ఇవాళ వెళ్ళి ఆయన ఏం చెప్తున్నారో అడగండి. ఇప్పుడు వాతావరణం మారింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చిరాగ్ నా దగ్గర ఏం చెప్పాడంటే, నితీష్ కుమార్ని రాజకీయాల్లో అంతం చేద్దాం అని. అలా అంతా ఏం లేదు. నేను ఎప్పుడూ ఒకరి పదవికి వాళ్ళ వయసుకి నేను ఎప్పుడూ మర్యాదిస్తాను. ఇప్పుడే నేను రాజకీయాన్ని ప్రారంభించాను. నేను ఇలాంటి రాజకీయంలో ఉన్న పెద్ద వాళ్ళని అవమానపరచడం, కష్టపెట్టడం, లేకపోతే సంతోషపెట్టడం అనేది, పాడు చేయటం, పగ సాధించడం లాంటివి ఎప్పుడూ చేయలేదు. మా చీఫ్ మినిస్టర్ 20 సంవత్సరాలుగా మా స్టేట్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు మా పార్టీని పైకి తీసుకురావడం కోసమే చేసిన ప్రయత్నం ఇది. ఎలక్షన్ల నుంచి నా పార్టీని గెలిపించాలని అనుకున్నాను. ఆ సమయంలో అలా చేయలేకపోయాను. అయినా సరే మీ చిన్న దగ్గర మాట్లాడింది ఆపండి అని, మీ రక్తానికి మా రక్తానికి చాలా తేడా ఉంది, మీరు మాట్లాడింది చాలన్నారు. అదొచ్చి ఒక్కసారి ఇప్పుడు మనం న్యాయస్థానంలో నించునున్నాము. ఒక్కసారి మీరు లాయర్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి నాతో విట్నెస్ గా వచ్చి నించుని చూడండి. నా గురించి మీకు బాగా తెలుసు. మీరు నన్ను, ఐఎమ్ నాట్ సెయింగ్, మీరు వయసులో పెద్ద ఆయన కాదు, మీరు చిన్నప్పుడు నన్ను చూస్తూనే ఉన్నారు. మీకు మా నాన్న బాగా తెలుసు, మా అమ్మ కూడా బాగా తెలుసని నాకు తెలుసు. పెద్దవాళ్ళని అవమానపరిచే గుణం నాకుందో లేదో కూడా మీకు తెలుసు, మీరు చూసుంటారు కూడా. ఆయన కోపంలో చాలా విషయాలు మాట్లాడారు. అది నిజమని ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కూడా ఆయన రిగ్రెట్ చేస్తున్నారు. ఎందుకంటే అవి సరైన పదాలు కానే కాదు. నాకు సంబంధించి ఆయన తండ్రి స్థానంలో చూస్తున్నాను. మా కుటుంబం గురించి మీకు తెలుసు. మేము చిన్న అన్న, పిన్ని అని పిలవము. మేము చిన్నమ్మ, చిన్నాన్న, చిన్న మమ్మీ, పెద్ద మమ్మీని పిలుస్తాం. అలాగే మేము అలవాటు చేసుకున్నాం. సో ఇలాంటప్పుడు నాకు తండ్రి తర్వాత తండ్రి ఆయనే. ఆయన ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అప్పుడు ఆయన కోపంలో ఉన్నారు. ఓకే, ఒకవేళ నేను అతని సొంత కొడుకు అయ్యుంటే, రజత్ సార్ మీరే చెప్పండి, ఆయన సొంత కొడుకు అయితే ఇలా చేసుంటారా లేదా చెప్పండి. ఒకవేళ నా మీద ఏదైనా కోపం ఉండంటే ఆయన నా చెవులు మిలేసి అడిగుండొచ్చు కూడా. నన్ను కొట్టుండొచ్చు, తిట్టొచ్చు, అర్థమయ్యేలా చెప్పుండొచ్చు. సమస్య ఏంటో నేరుగా మాట్లాడుండొచ్చు. అదే సమస్య. ఆయన ఎప్పుడు నన్ను కొడుగ్గా అనుకున్నది లేనే లేదు. ఒక్కసారి మనసారా నా సమస్యని తలుచుకునుంటే ఇదంతా జరిగేది కాదు. చిరాగ్, నాకు మీ నాన్నగారు రామ్ విలాస్ పాశ్వాన్ కి ఉన్న ఫ్రెండ్షిప్ తలుచుకుంటుంటేనే ఈ ప్రశ్న అడగడానికి ఎంతో కష్టంగా ఉంది. కానీ ఇది నా పని. ప్రిన్స్ ఏం చెప్పారంటే, మా నాన్నని అవమానపరిచారు, అందుకే పార్టీని విడిచిపెడుతున్నాను అని. అందువల్ల ఫ్యామిలీ కూలిపోయింది. హీ వాస్ లైక్ మై కిడ్ బ్రదర్. అదేంటంటే వాడు నాకు తమ్ముడు కాదు, నా కొడుకు లాంటివాడు. ఇప్పుడు చూశారంటే కేంద్ర విద్యాలయంలో గోల్డ్ మార్కెట్లో నా స్కూల్ ఉంటుంది. అక్కడ వాడు రిపోర్ట్ కార్డులో నేనే సైన్ చేస్తాను. వాడు పీటీఎంకి నేనే వెళ్తాను. ఎవరిని నేను నా కొడుకుగా పెంచాను, బయో నేర్పిస్తాను, మ్యాథ్స్ నేర్పిస్తాను, ఇంగ్లీష్ చదివిస్తాను. ఇంకా అది మాత్రమే కాకుండా వాడిని గ్రూమింగ్ చేస్తాను.
ఇలా అంతా ఉండంగా ఇవాళ నా గురించి అతను ఏమంటున్నాడో అది సమస్య కాదు. నాకేం కష్టంగా ఉందంటే నా తల్లి, వాడు పెద్దమ్మ 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 అని పిలిచేవాడు రాజకీయ పగ ఎంత మారిపోయిందంటే ఆవిడ్ని పేరు పెట్టే పిలుస్తున్నాడు, అది కూడా తప్పుడు పేరులో. మా అమ్మ గురించి మీకు బాగా తెలుసు, ఆవిడ సర్దార్ లేడీ, ఒక పంజాబీ అమ్మాయి. పంజాబీలో అక్కడంతా శర్మ టైటిల్స్ అంతా ఉండవు, మీకు తెలుసు. వాడు తప్పుడు పేరు పెట్టి రీనా శర్మ పాస్వాల్ అని పిలుస్తున్నాడు. కోర్ కులానికి చెందినవారు. అక్కడ కోర్ సింగ్ సర్దార్ అంతా ఉంటారు, వాళ్ళు అలాంటి టైటిల్సే యూజ్ చేస్తారు. రీనా శర్మ పాస్వాన్ అని పేరుని పిలిచి పేరు పెట్టే మాట్లాడుతున్నాడు. బంధాల యొక్క మర్యాదని పాడు చేస్తానికి ఈ సమస్య అనేది బంధాల్ని దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చేసింది. అదేంటంటే మీరు ఇంకొకరిని నాన్న అని అన్నారు. ఆయన మీద కోపంగా ఉన్నా, ఆయన ఏం చేసినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించాలి కదా. ఇదొక మిస్సింగ్ లింక్ సార్. నేను కూడా వెళ్ళాను కానీ నాకు ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది. ఇదంతా జరిగిందని నాకు న్యూస్ మూలంగానే తెలిసింది. 13 జూన్ రోజున రాత్రి 13 జూన్ 2021 రాత్రిలో న్యూస్ మూలంగా ఈ పార్టీ కుటుంబంలో ఇలా అంతా జరిగిందని నేను విన్నాను. అండ్ నెక్స్ట్ మార్నింగ్ 14 జూన్ ఉదయాన్న దాని విజువల్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అది కూడా మీరు చూసే ఉంటారు. అప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, నాకు అప్పుడు టైఫాయిడ్ కూడా వచ్చింది. చేతిలో ప్లాస్టర్ వేసి ట్రిప్స్ ఎక్కిస్తూ ఉన్నారు. అండ్ నేను ఆయన ఇంటికి కూడా వెళ్ళాను. నేను ఆయన ఇంటి బయట నించున్నాను. నా ఇల్లు అయినా నేను బయటే నించున్నాను. ఏ ఇంటి గుమ్మం ముందు నేను ఆడుకుంటూ ఉన్నానో నా అర్హతతో లోపలికి వెళ్తాను. ఎప్పుడు ఆ గుమ్మాలు నా కోసం తెరిచుంటాయి. వెళ్తాను, తింటాను. నేను రాకూడదని ఆ తలుపుల్ని మూసేశారు. గంటన్నర నాకు ఒంట్లో బాగాలేకపోయినా సరే నేను బండిలోనే కూర్చున్నాను. గంటన్నర తర్వాత తలుపుల్ని తీశారు. నేను ఇంటికెళ్ళిన తర్వాత అందరి ముందు నా పిన్ని, ఆవిడ్ని నేను చూశాను. వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆవిడ 2 అడుగులు వెనక్కి వెళ్ళి ఆవిడ ఏం చెప్పారంటే, నీకు జరిగేదంతా నీకు కావాల్సిందే అన్నారు. ఒక తల్లి తన కొడుకు దగ్గర ఇలాంటి మాట అంటారా చెప్పండి? ఇదంతా నీకు అవసరమని అడుగుతారా? నేను అన్నిటినీ ఇస్తానికి అక్కడికి వెళ్ళాను. నా మనసులో ఉంది ఒకటి, కుటుంబాన్ని విడదీయద్దు, పార్టీని విడదీద్దని. మా నాన్న రక్తం చెంది కష్టపడి ఈ పార్టీని నిర్మించారు. ఒకవేళ నా మీదే అంత తప్పు ఉందంటే అన్నిటి ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీకు అణిగిమణిగి ఉంటాను. కానీ అది విన్న తర్వాత కూడా ఆవిడ నా మొహమ్మే తలుపులు వేశారు. రామ్ విలాస్ పాస్వాన్ ఎప్పుడూ కుటుంబం గురించి గాని, పార్టీ గురించి గాని ఎక్కువగా ఆశపడలేదు. బావుండాలనే అనుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ముందు నించుని మా చిన్నానే కదా అంతా చూడాల్సింది. ఆ తర్వాత మా కుటుంబంలో బీహార్లో పెద్దవాళ్లే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళదే అంత నిర్ణయం. అలాంటప్పుడు ఆయనే అన్ని బాధ్యతల్ని నెరవేర్చాలి. పార్టీని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఇదంతా అయితే ఇదంతా జరుగుతున్నా కూడా మీ అమ్మగారు ఆయనతో మాట్లాడి ఒక నిర్ణయానికి రాలేదా? సో దిస్ వాజ్ ఈవెన్ మోర్ హార్ట్ఫుల్. నాకు ఎంత కష్టంగా ఉందంటే మా అమ్మ, నేను ఎప్పుడూ ఒక విషయాన్ని కంప్లైంట్ చేస్తూనే ఉంటాను. మీకు నా మీద ప్రేమ తగ్గుతూనే ఉంది. కుటుంబంలో ఉన్న మా చిన్నాన్న, మా మావయ్య, సొంత వాళ్ళ మీద చాలా ప్రేమగా ఉన్నారు. ఎందుకని అది అడిగి నేను గొడవ పడుతూ ఉంటాను. మా చిన్నాన్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సొంత కొడుకులాగా చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఆయన వదినా వదినా అని చెప్పుకుంటూ ఇంట్లోకి వస్తారు. ఇవాళ చూశారంటే అదే వదిన చిరాగు తల్లి అయిపోయారు. ఆవిడ అన్ని ఇంటర్వ్యూస్లోనూ చిరాగు తల్లి, చిరాగు తల్లి, చిరాగు తల్లే. ఒకే రోజులో బంధాలు ఎలా మారిపోతున్నాయో తెలియట్లేదు. చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా తను మిమ్మల్ని ఒక కొడుకులా చూసుకుంటున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆవిడ చూసుకుంటున్నారు. ఇవాళ చూశారంటే 44 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకి పెళ్ళయ్యి 40 సంవత్సరాలు అయ్యింది. దాదాపు 44-40 సంవత్సరాల ముందు మా చిన్నానికి ఒక తల్లిలా ఉండి చూసుకునేవారు. కుటుంబాన్ని కూడా చాలా బాగా చూసుకునేవారు. ఇవాళ ఆవిడ ఫోన్ చేసేటప్పుడు ఇవాళ రాత్రంతా నిద్రపోనే లేదు. ఒక్క నిమిషం కూడా. రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఒక్క నిమిషం వచ్చి వెళ్ళండి అని అడిగారు. మనం కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నారు. కూర్చుని మాట్లాడితే ఎలాంటి సమస్య లేదన్నారు. ఒక్కసారి కూడా ఫోన్ తీయలేదు ఆవిడ. ఆ తర్వాత ఆ వదిన చిరాకు తల్లి అయిపోయారు. మీరు ఆ ఇంటిని వదిలిపెట్టి ఎన్నో రోజులు బయటే ఉన్నారు. ఆ ఫొటోస్ అన్నీ ఇప్పుడు మా దగ్గరున్నాయి. అది తప్ప నాకు ఎలాంటి మెమరీస్ లేదే. నేను 82లో పుట్టాను, 89లో ఆ ఇంటికి వెళ్ళాను. ఇంకా అప్పుడు నాకు 7 సంవత్సరాలే ఉంటాయి. దానికి ముందు జరిగింది ఎవరికీ ఏ జ్ఞాపకం ఉండదు. నా మెమరీస్ అన్నీ ఆ ఇంటికి సంబంధించినవి మాత్రమే. అండ్ 34 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాను. మీరు ఎవరి యొక్క హనుమానో ఆయన మీకు హెల్ప్ చేయలేదా? ఐ డోంట్ నో. నేను మిగతా వాళ్ళ దగ్గర నుంచి నేను ఎలాగా సహాయాన్ని ఎదురు చూడాలి, ఎందుకు ఎదురు చూడాలి? అయితే అందరూ కూడా మీరు ఆయన హనుమాన్ అని అంటారు. నా కుటుంబం వాళ్ళే నాకు సపోర్ట్ చేయలేదు.
మా వాళ్ళు సపోర్ట్ చేస్తే కదా నేను మిగతా వాళ్ళు సపోర్ట్ చేయగలను. నేను ఇక్కడ కూర్చుని ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒకవేళ నా కుటుంబం నాతో పాటు నించునుంటే లోకంలో ఉన్న ఏ శక్తి అయినా నా పార్టీని విడదీయలేదు. ఖచ్చితంగా మోసపోవడం. నా కుటుంబం దగ్గర నేను మోసపోయాను. నా సొంత రక్తం నా తమ్ముడు నాతో పాటు ఉండుంటే, నా తండ్రి అదే నా చిన్నాన్న నాతో పాటు ఉండుంటే, వాళ్లే నాతో లేనప్పుడు నేను ఎవరిని ఎదురు చూడాలి చెప్పండి? బట్ హ్యావింగ్ సెడ్ ఇట్ ఆల్, అన్ని విషయాలు గంగలో కొట్టుకుపోయాయి. నేను అందులోంచి బయటికి వెళ్ళిపోయాను. వాళ్ళు ఓవర్కమ్ అయిపోయారు. చిరాక్ ఈ చీకటిలో అంతా పోయింది. ఇల్లు పోయింది. చిరాగనే దీపం ఎప్పుడూ ఆరిపోదు సార్. ఏవైనా జరగనివ్వండి, ఈ దీపం అనేది ఆరనే ఆరదు. మీ పార్టీ పోయింది, మీ సింబల్ పోయింది. ఎలా మళ్ళీ పార్టీని మీరు నిలబెట్టగలిగారు? మా నాన్న చిన్నప్పటి నుంచే హీ నెవర్ యాక్చువల్లీ టాట్ మీ పొలిటికల్గా ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పలేదు. కానీ చాలాసార్లు ఏం చెప్తారంటే, జీవితంలో ఏం అర్థం కాలేదంటే, ఒకవేళ మనకి చీకటి మాత్రమే కనిపిస్తుందంటే, క్లారిటీ ఆఫ్ థాట్స్లో డిఫికల్ట్ టైమ్స్లో చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారంటే, అలా ఉన్నప్పుడు మీరు ప్రజల మధ్యకి వెళ్ళండి. వాళ్లతో వెళ్ళారంటే మీ దారి మామూలుగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్. జూన్ 13 అన్నీ తెలిసినాయి. జూలై 5 మా నాన్న బర్త్డే. అండ్ ఆయన బర్త్డే రోజున ఐ స్టార్టెడ్ ఆశీర్వాద్ యాత్ర. హాజీపూర్ నుంచి దీన్ని ప్రారంభించాను. ఇది సంవత్సరం దాకా ఈ యాత్ర వెళ్తూనే ఉంది. అండ్ హియర్ ఐ యామ్. ప్రేక్షకులు ఇప్పుడు 2-3 ప్రశ్నలు అడుగుతారు. అది నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక టైంలో మీ పార్టీ 2 ముక్కలయ్యింది. అప్పుడు మీ ఫ్రెండ్ తేజస్వి యాదవ్ ఆర్జేడీలోకి రమ్మని చెప్పి ఆ పార్టీ నుంచి పిలుపు ఇచ్చారు. ఇలాంటి ఆఫర్ నాకు ఇంతవరకు రానేలేదు. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఆఫర్ రానే రాదు. నేను నా పార్టీను అలయన్స్లోనే ఉంటాం, బలంగా ఉంటాము. కానీ ఎవరితోనూ మర్జ్ అవ్వనివ్వము. కష్టకాలంలో ఉన్నప్పుడు మీ పక్కింట్లోనే ఉన్న సోనియా గారి దగ్గర నుంచి మీకు ఏ మెసేజ్ రాలేదా? వెల్, ఐ యామ్ థింకింగ్ ఆఫ్ ఇట్ నౌ. లేదు సార్. అయితే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారి పక్కన నిలుస్తారా? వెల్ అదే చెప్తారు కదా, నెవర్ సే నెవర్ అని. బట్ దిస్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ష్యూర్లీ, నెవర్. మీ అలయన్స్కి బీహార్లో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు మీరు? అలయన్స్ గురించి మీరు మాట్లాడితే 40కి 40 సీట్లు వస్తాయి. దానికి కారణం ఏంటో నేనే చెప్తాను చూడండి. 2019లో మేము 3 పార్టీలు మాత్రమే ఎలక్షన్లో నిల్చున్నాం. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ. మేము 3 పార్టీలు మాత్రమే ఉన్నాం. మేము 40 నుంచి 39 సీట్లు గెలిచాం. ఇంకా 2 స్ట్రాంగ్ అయిన పార్టీలు ఉండేవి. వాళ్ళు 2019లో ఆపోజిషన్లో ఉండేవారు. మర్యాదస్తులైన జీతన్ రామ్జీ పార్టీ, మర్యాదైన ఆదరణీయ ఉపేంద్ర కుష్మా పార్టీ. ఈ 2 పార్టీలు ఇవాళ మాతోనే అలయన్స్ పెట్టుకున్నారు. 2019 కన్నా మా కూటమికి 2024లో బలం ఎక్కువైంది. ఇది మా నమ్మకాన్ని పెంచుతుంది. ఎందుకంటే 1 సీటే మిస్ అయ్యాం. పోయినసారి మేము కిషన్ గంజ్ సీట్ని మిస్ అయ్యాం. అది ఈసారి దొరికిస్తుంది. 40 సీట్లు గెలిచేసి 400 సీట్లైన విషయంలో బీహార్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది.